ఆ మహాపత్రికని తీసుకుందాం. మహాపత్రికలో అది ఏముంది, ఏంది, ఏం కథ అంటే, నేను 10 రోజుల క్రితమే చెప్పా. ఎవరు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏమంటుండు? ఎమ్మెల్సీ కవిత లేఖపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రియాక్షన్. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట. ఓహో, నిన్న నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పెద్ద కోళ్ళాగా మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు? ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట అన్నారు. ఇప్పుడు ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పోయాగా ఏమంటుందయ్యా అంటే, బీఆర్ఎస్ లో 4 స్తంభాల ఆట నడుస్తున్నది అని ఇప్పుడు ఈ పోయాగా అంబయం వెళ్ళబోసుకుంటుంది. వారసుడిగా కేటీఆర్ఏ, ఆస్తులు కేటీఆర్ఏకేనా? వారసుడిగా కేటీఆర్ఏ, ఆస్తులు కూడా కేటీఆర్కేనా అన్నది ఇక గీడ పంచాది. మొన్న నేనేం చెప్పినా మన మాటి న్యూస్ లో, రాబోయే రోజుల్లో జగన్ కు షర్మిలకు ఆస్తి పంపకాల విషయంలో అన్నా చెల్లెలకు ఏ రకమైన యశవంతి పంచాయత్ జరిగిందో, ఎట్లా విడిపోయిర్రో, ఎట్లా అన్నకి మరలాది అన్న తప్పొప్పులను అన్న బండారం అంతా బయటికి గుంచి బజార్ లేచి అన్నను ఇవాళ పెద్ద కృషి లేకుండా చేసి ఎటువై నా కుర్చీ ఇలా దిక్కులు తీస్తుండు అన్న. మరి అందరికి కారణము, ప్రధాన కారణము, ముఖ్య కారణము ఎవరు, ఏంది షర్మిలే. ఇప్పుడు తెలంగాణ కూడా కేటీ రాములకు తోడబుచ్చిన చెల్లె కవితమ్మ కూడా గుదిబండ లెక్క తయారైంది అనేది గడపడతా. నిన్న మొన్న దాకా మూడు ముక్కలాట అంటే ఇప్పుడు 4 స్తంభాల ఏ రకంగా పడిపోతుంది అనేది మనం చూద్దాం. సరే, మై డియర్ డాడీ, మై డియర్ డాడీ, కేసీఆర్ కు కవిత సంచలన లేఖ. మీరు తప్పు చేశారు, బీజేపీని విమర్శించడం లేదు, సీనియర్ లీడర్లతో ఎందుకు మాట్లాడించలేదు, వక్ఫ్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు 42%, ఎస్సీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదు. ఓహో, కథగా అమ్ముకుంటుందో. ఇంకా పాత ఇన్ఛార్జీలదే తెస్తానమా? మరి ఉద్యమకాల పరిస్థితి ఏంటి? పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ పేజీల లేఖాస్త్రం. ఇంతప్పుడు తండ్రికి 6 పేజీల ఉత్తరం రాసి పంపింది తండ్రికి. ఇక అందులో ఏమేమి రాసుకొస్తుందంటే, డాడీ, మై డియర్ డాడీ, ఏమైనా మీరు తప్పు చేశారు డాడీ, బీజేపీని విమర్శించడం లేదు అని ఈ రకంగా ఆమె అమ్మాయి అయితే ఎల్లగొసుకుంటుందిలా. ఇక మై డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ పోకడాపై తన అభిప్రాయాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుండబద్దలకు వచ్చారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ కవిత గులాబీ దళపతి కేసీఆర్ కు రాసిన లేఖ వైరల్ గా మారింది. 6 పేజీల లేఖలో కేసీఆర్ చేసిన పనుల్లో నచ్చింది రైట్ అని, నచ్చనిది నెగిటివ్ అని ఫీడ్బ్యాక్ అంటూ కార్యకర్తల ఆవేదనను కేసీఆర్ ముందు లేఖ రూపంలో ఉంచారు. రాజకీయాల్లో ఈ పెద్ద సంచలనం కాగా, కేసీఆర్ ను కలవనీయకపోవడం వల్లే కవిత లేఖ రూపంలో తన అభిప్రాయాలను వెల్లడించిందని చెబుతున్నారు. ఎంతకాడికి వచ్చిందో సూచన, ఆరులో కడుపులో పుట్టిన బిడ్డ ఇప్పుడు షేర్ అయిపోయింది కేసీఆర్ అని. ఇక ఇప్పుడు అని ఇక మరి ఆడవిలో పుట్టింది, ఇలా పుట్టిన ఒక ఇంటికి ఒక అయ్యను పట్టించినా పోయింది, ఆమె బతుకు ఆమె బతకాలి. కానీ నా కొడుకు కేటీ రాములు, రేపు నేను మూలకు పడితే నాకు పెడుతోడు, రేపు నేను దస్తే నాకు ఉండబోసి నడుస్తా కేటీ రాములు, నా కొడుకు, నా బంగారం. ఇక మరి బంగారాన్ని దిక్కు ఎక్కువ మొగ్గిండు ఎవరు? కేసీరావు కొడుకు దిక్కు ఎక్కువ మొగ్గిండు, బిడ్డను జర్ర కడకు నొగ్గింది. కాబట్టి ఇప్పుడు బిడ్డ ఏమంటుంది? తండ్రి మీదకే ఎగిరెగిరి పడుతుంది. నువ్వు చేసేది తప్పు, నువ్వు ఏడుస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో, ఎట్లా చేస్తున్నావో, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావో, ఎందుకు పోతలేవో, ఎందుకు నువ్వు బీజేపీ వాళ్ళని విమర్శిస్తలేవో, ఏం జరుగుతుందో ఏం కథ అంతా నాకు ఎరికే డాడీ. నువ్వు మొత్తం అటు మొగ్గినవు,
అన్న దిక్కు మొగ్గినవు, నా దిక్కు మొగ్గుతలేవు, నన్ను యాలమాల అంటలేవు కానీ ఇక ఈ రకంగా 6 పేజీల ఉత్తరము అయ్యకు రాసి పంపిందట కవితమ్మ. ఇక ఈయన పంచాయతీ ఇప్పుడు లోకం అనేది గంతకే ఉంది, సోషల్ మీడియా వాళ్ళు అనేది గంతకే ఉంది, పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు కూడా అనుకునేది గంతకే ఉంది. ఆఖరికి వస్తారు కల్లా ఇక మహాపత్రికలు కూడా రాసుకొని వచ్చింది.